హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు వాట్సాప్లో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి సాఫ్ట్వేర్. మరి దీన్ని మనం వాట్సాప్లో ఎలా ఉపయోగించుకోవచ్చు, మన విద్యా అవసరాలకు ఎలా వాడుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదట మనం ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవాలంటే వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు డౌన్లో ఒక బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక రౌండ్ సింబల్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనం గమనించవచ్చు, ఇక్కడ ఒక బ్లూ కలర్లో ఉన్నటువంటి బ్లూ ఆర్ వైలెట్ కలర్లో ఉన్నటువంటి ఒక రౌండ్ సింబల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెటా ఏఐ అనేటువంటి ఒక ఆప్షన్ అనేది ఇన్సర్ట్ చేయబడింది మన వాట్సాప్లో. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు గమనించవచ్చు, దాన్ని యూజ్ చేసుకొని మెటా ఏఐని యూజ్ చేసుకొని నేను అనేక రకాలైనటువంటి చిత్రాలు కావచ్చు, మన పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, వెంటనే మనకు వచ్చేటువంటి సందేహాలకు కావచ్చు సమాధానాలను చాలా చక్కగా పొందవచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదైతే విషయం కావాలి అనుకుంటామో ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ సమాచారాన్ని అయినా అడిగినట్టయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తొందరగా పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిపేర్ ఏ లెటర్ టు హెడ్ మాస్టర్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. సో ఒక లీవ్ లెటర్ ప్రిపేర్ చేయమని నేను ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. జస్ట్ మనం సెండ్ చేసిన వెంటనే మనకు ఒక చక్కటి లెటర్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనం గమనించవచ్చు, చక్కటి చిన్న చిన్న వర్డ్స్తో ఒక చక్కటి లెటర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మన మొబైల్లోనే, మన వాట్సాప్ ఫ్యూచర్లోనే, మరి క్రోమ్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని ఇంకొకటి కాకుండా మన మొబైల్లో ఉన్నటువంటి ఏఐ, మెటా ఏఐ అనేటువంటి ఆప్షన్ ద్వారానే పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చిత్రాలను కూడా మనము క్రియేట్ చేయవచ్చు. మరి అదేవిధంగా మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను పొందాలి అనుకుంటే, సో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెంటల్ ఫార్ములాస్, వివిధ రకాలైనటువంటి అనిమల్స్కి చెందినటువంటి డెంటల్ ఫార్ములా అంటే ఏమి అనేది తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. సో డెంటల్ ఫార్ములా ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్ అని ఇవ్వడం కానీ, జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం కానీ, సో మనకు డెంటల్ ఫార్ములా అంటే ఏంటి, సో అందులో ఏ రకాలైనటువంటి దంతాలు ఉంటాయి, మరి ఏ జంతువుల్లో ఏ రకమైనటువంటి డెంటల్ ఫార్ములా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చక్కగా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇచ్చేటువంటి ప్రాంప్ట్ తెలుగులో ఇచ్చినప్పటికీ కూడా ఇది కొద్ది వరకు అర్థం చేసుకోగలుగుతోంది. కానీ ఇచ్చేటువంటి సమాచారం మాత్రం మనకు ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది అనమాట. అది గమనించాలి. సో కాకపోతే కొంతమంది ఈ సమాచారం అనేది చిన్న చిన్న తప్పుల తడకగా కూడా ఉంది కొన్ని అంశాలలో అని అంటున్నారు. సో నాకైతే ఇప్పటి వరకు అలాంటి ఇబ్బంది అనేది ఎదురు కాలేదు. సో ఒకసారి గమనిద్దాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎవరు అని నేను ఇక్కడ తెలుగులో ప్రాంప్ట్ అనేది ఏఐకి ఇస్తున్నాను. మరి ఇది ఎలాంటి సమాధానాన్ని ఇస్తుందో గమనిద్దాం మనము. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి. సో ఇచ్చి జస్ట్ క్లిక్ చేయగానే, సో ఇందాకే చెప్పాను, మనం ప్రాంప్ట్ తెలుగులో ఇచ్చినప్పుడు కూడా అది ఇచ్చేటువంటి సమాచారం మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో చక్కటి సమాచారం అయితే మనకు జూన్ 12, 2024 నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అని చెప్పి మనకు ఇక్కడ సమాధానం అయితే అది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మన విద్యా విషయాలకు కానీ, ఏ సబ్జెక్టుకైనా, సోషల్ కావచ్చు, బయాలజీకి కావచ్చు, ఏ సబ్జెక్టుకైనా కూడా మనం ఈ మెటా ఏఐని ఉపయోగించుకొని చక్కగా విద్యా బోధనలో ఉపయోగించుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ గమనించినట్టయితే, సో కల్కి పురాణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాను. పురాణాలకు సంబంధించినటువంటి, వేదాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. సో మరి అందులో నుంచి కూడా కొన్ని సబ్ టాపిక్స్ ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ అంటున్నామో ఆ పాయింట్స్ను మనకు ఇక్కడ చక్కగా చూపిస్తుంది. సో మరి ఈ మెటా ఏఐ అనేటువంటిది వాట్సాప్లో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని మీరందరూ మీ విద్యా బోధనలో ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. చాలా సులువైనటువంటిది. మనం ఎలాంటి
రిస్క్ తీసుకోకుండా సింపుల్ ప్రాంప్ట్స్తోనే మనకు వచ్చినటువంటి లాంగ్వేజ్తోనే సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. మరి మీరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం మన అనిల్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వరడాల్, మీ అనిల్ టెక్ గురు.